రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఇది రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో మనం నేపాలీ గ్యాంగ్లు ఎందుకు రెచ్చిపోతున్నారు అంటే మొత్తం ఆ నేపాలీ సమాజాన్ని తప్పుపట్టాలా, లేకపోతే కొంతమందిని ఇక్కడ నేపాల్ కేంద్రంగా ఒక మాస్టర్ మైండ్ నెట్వర్క్ పనిచేస్తుందా అన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలని కూడా మనం ఈ స్టోరీలో చూడవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్ మీటింగ్ ఈరోజు గాంధీ భవన్లో జరిగింది. బూత్ లెవెల్లో ఎలా పార్టీని బలోపేతం చేయాలితో పాటు ఈ ఓటర్ల ప్రక్రియ నడుస్తుంది. సర్ ప్రక్రియలో తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది అన్న వార్తను కూడా మనం దీంట్లో చర్చించాం. దానికి సంబంధించిన అంశాలను కూడా మనం ఈ వార్తలో చూడవచ్చు. అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతంలో భూమి విలువ ఎలా అప్పట్లో చంద్రబాబు నాయుడు హయాంలో ఒక 20 లక్షలు 50 లక్షల నుంచి 237 కోట్ల రూపాయలకు ఎలా పెరిగింది, ఆ అంశాలు తెలుసుకోవాలంటే ఈ బులెటిన్ చూడాల్సిందే. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఇది హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్లు మళ్ళీ రెచ్చిపోతున్నారు. బషీర్బాగ్ చౌరస్తాలో, అది కూడా CCS కార్యాలయం ముందు ఒక యువతి వెళ్తుంటే 5 నేపాలీ యువకులు చెయ్యి పట్టుకొని లాగడం చాలా దారుణమైన విషయం. ఆమె కేకలు పెట్టడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఆమెను కాపాడారు. అంటే ఎంత బరి తెగించి ఈ నేపాలీ గ్యాంగ్లు వ్యవహరిస్తున్నాయంటే, నేను మొత్తం నేపాలీ సమాజాన్ని చెప్పడం లేదు, కొంతమంది మాత్రమే. అంటే దీని వెనుక ఒక నెట్వర్క్, మాస్టర్ మైండ్ నెట్వర్క్ నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే లీగల్గా ఒక 1000 మంది వరకు హైదరాబాద్లో ఉంటారు నేపాలీలో. 1950 ఒప్పందం ప్రకారం భారత్ నేపాల్ల మధ్య రావడానికి పోవడానికి పాస్పోర్ట్ వీసా అలాంటిది ఏం ఉండదు. డైరెక్ట్గా రావచ్చు పోవచ్చు, వాళ్ళు అలా వస్తూ ఉంటారు. అయితే వచ్చిన వాళ్ళంతా చాలామంది ఈ వాచ్మెన్లుగా, కేర్ టేకర్లుగా, డ్రైవర్లుగా రకరకాల పనుల్లో చాలా బిజీగా మంచిగా సంపాదించుకుంటూ సమాజాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా పనిచేసుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కనుక మనం చూసుకున్నట్లయితే దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా ప్లాన్గా వీళ్ళు రెక్కీ చేస్తున్నారు. రెక్కీ చేయటమే కాదు, సీసీ కెమెరాలని మొత్తం ధ్వంసం చేసి పక్క ప్లాన్తో దోపిడీ చేసుకుని వెళ్ళిపోవడం అనేది మనకు కంటిన్యూగా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో నేను అనుకుంటా ఫిబ్రవరి 6వ తారీఖున నందినగర్లో చేసిన దోపిడీతో మనకు హైదరాబాద్లో వీళ్ళ అరాచకాలు బయటకు వచ్చాయి. 2 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ముఠ వాళ్ళ కోసం పోలీసులు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. గ్యాంగులు తిరుగుతున్నాయి. అప్పట్లో పోలీసులు హెచ్చరించారు కూడా, సిటీలో నేపాలీ గ్యాంగులు తిరుగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న డబ్బున్న కుల ఇళ్ళని టార్గెట్గా చేసుకుని చాలా ప్లాన్గా వాళ్ళు పని మనుషులుగా రకరకాల వంకలతో చేరి మొత్తం దోపిడీ చేసుకుని వెళ్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది అలా పట్టించుకోక పెట్టుకోవడంతో భారీ మూల్యం చెల్లించుకోక ఒక రిటైర్డ్ ఐపీఎస్ యొక్క భార్య తనుజ ఎవరైతే ఉన్నారో ఆమెని వాళ్ళు చాలా అమానుషంగా బంధించి మొత్తం అక్కడ దోపిడీ చేసుకొని ఆ దాడిలో ఆమె చనిపోవడం కూడా మనం చూసాం. మార్చి 14వ తారీఖున ఇంకో కేసు కూడా జరిగింది. జూబ్లీ హిల్స్లో దాదాపుగా 3 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదుతో వాళ్ళు ఉడాయించారు. తర్వాత ఐపీఎస్ భార్య గురించి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ ఏదైతే కౌకూర్, జవహర్ నగర్కు సమీపంలో ఉన్న కౌకూర్లో ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వృద్ధ దంపతులు వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా చేరి ఏదో బర్త్డే పార్టీ చేసుకుంటామని నంగనాచి మాటలు చెప్పి లోపలికి వెళ్ళిపోయి పాపం వృద్ధులని కూడా చూడకుండా వాళ్ళందరినీ చేతులు కుర్చీ కాళ్ళు చేతులు కట్టేసి 60 తులాల బంగారం అలాగే 20 కిలోల వెండి డబ్బు తీసుకుని ఉడాయించారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ బషీర్బాగ్లో ఈ సంఘటనల వెనుక ఒక మాస్టర్ మైండ్ నేపాల్ కేంద్రంగా ఒక నెట్వర్క్ పనిచేస్తుంది. వాళ్ళు చాలా ప్లాన్ చేసి కొంతమందిని ఇక్కడ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ డంప్ చేసి వాళ్లతో ఇలాంటి వెధవ పనులన్నీ చేపిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదైతే చాలా దారుణం. మరి పోలీస్ CCS కార్యాలయం బషీర్బాగ్ ఒక పక్క అసెంబ్లీ మొత్తం అలాంటి ప్లేస్లో కూడా వీళ్ళు బరి తెగించారంటే వీళ్ళు ఏ లెవెల్ వరకు వెళ్తున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపాలీ గ్యాంగ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
పెద్ద పెద్ద సభల్లో మేనేజ్ చేయటం కాదు. ఎన్నికల్లో గెలవాలంటే ఫస్ట్ ఓటర్ జాబితా ఆ లిస్టులోనే గెలవాలి అన్న రేవంత్ మార్క్ స్టైల్లో ఈరోజు గాంధీ భవన్లో జరిగిన పిఎస్సి పొలిటికల్ అఫైర్ కమిటీలో చాలా కీలకమైన సూచనలు చేశారు క్యాడర్కు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్లో ఈరోజు ఉదయం నుంచే ఒక హై లెవెల్ ట్రైనింగ్ క్లాసులు కూడా నిర్వహించి ఒక 60 మందిని పిసిసి ఎంపిక చేసిన 60 మందిని మాస్టర్స్ ట్రైనీగా వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. బూత్ లెవెల్లో ఎలా మేనేజ్ చేయాలి, ఈ ఓటర్ల తొలగింపు ప్రక్రియలో తమకు అనుకూలంగా ఉండే ఓటర్లను ఎలా తొలగించకుండా ఓటర్ల ఓటు బ్యాంకును కాపాడుకునే స్టైల్లోనే ఆ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా తన క్యాడర్కు ఆ శిక్షణ ఇవ్వడానికి ఈ ఒక వ్యూహాన్ని రచించి అందులో భాగంగా ఒక 60 మందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ క్యాడర్కు అలాగే బూత్ లెవెల్ ఏజెంట్లకు పలు సూచనలు, కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు. వాళ్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాబితా ప్రక్రియలో భాగంగా అక్కడ జరిగే కార్యక్రమంలో ఎలా అంటే ప్రతి బూత్ లెవెల్లో కూడా ఆ డేటాకు సంబంధించి ఎంత అలర్ట్గా ఉండాలి అన్న అంశాలను కూడా వాళ్ళకు ఈ ప్రత్యేక శిక్షణలో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్ను చాలా సీరియస్గా తీసుకోవడమే కాకుండా ప్రతి బూత్ లెవెల్లో కూడా పార్టీని బలోపేతం చేయటం, పార్టీకు లాయల్గా ఉండే కార్యకర్తల్ని అలాంటి బాధ్యతలు అప్పగించడం, దానిపైన దృష్టి పెట్టడమే కాదు మొత్తం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. అంటే ఈ ఓటర్ లిస్ట్ రివిజన్ అనేది చాలా కీలకం. దేనికంటే ఆ లిస్టులో పేరు ఉంటేనే వాళ్ళు ఓటు వేయగలుగుతారు. అలా ఒకవేళ ఆ ఓట్ లిస్టులో పేరు లేకుండా డూప్లికేట్ ఉందని తొలగించిన మళ్ళీ వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అసలు ముందే ఆ ఓటర్లు తొలగించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తమకు సంబంధించి అంటే ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్లో వాళ్ళందరికీ చాలా స్ట్రాంగ్గా శిక్షణ ఇవ్వడంతో పాటు తమ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే చాలా వ్యూహాత్మకంగా ముందుకు దూసుకెళ్తుంది. దీనికంటే ఎన్నికల్లో రిజల్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ పర్సెంటేజ్తో గెలుపు ఓటములు డిసైడ్ అవుతున్నాయి. దాంట్లో కీలక పాత్ర పోషించేది ఓటర్ల జాబితా. ఆ జాబితాలో కనుక ఏమాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్న నేతలు కనుక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందులో భాగంగానే అప్పట్లో అంటే ఎన్నికల రోజు పోలింగ్ డే కాదు, ఓటర్ లిస్టు పైనే తమ యుద్ధం అంటే ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు అవి స్టార్ట్ చేయటం ఇక్కడ మనకు స్పష్టంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్టైల్లోకి దిగింది. ఓటర్ జాబితాపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ జాబితా ఏదైతే ప్రక్రియ జరుగుతుందో అందులో తమ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టుకోకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తమ క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ తమ ఓటు బ్యాంకును ఎక్కడ మళ్ళీపోకుండా అంటే ఓటర్ డూప్లికేట్ ఉన్నాయనే పేరుతో ఓటర్లు తొలగించకుండా వాళ్ళను కాపాడుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. గతంలో కూడా చూసాం మనం, స్థానిక ఎన్నికలు జరిగేటప్పుడు అలాగే ప్రధాన ఎన్నికలప్పుడు కూడా ఈ పిఎస్సి సమావేశాలు పార్టీ జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు కూడా ఈ పిఎస్సి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటులో మొత్తం సీనియర్ ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్న కీలక నేతలంతా పాల్గొని నియోజకవర్గాల వారీగా డివైడ్ చేసి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. బూత్ లెవెల్లో ఫోకస్ పెట్టడం అనేది రేవంత్ మార్క్ పాలనగా గాంధీ భవన్లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అయితే గెలవటం అనేది ఫస్ట్ ఓటర్ జాబితాపైనే కీలకంగా ఉంటుంది కాబట్టి ఆ పేపర్లపైనే యుద్ధం చేయాలి, ఆ పేపర్లపైనే తాము గెలవాల్సిన అవసరం ఉంది అన్నట్టు నాయకులు అక్కడ మాట్లాడుకోవడం మనకు కనిపించింది. చాలా రోజుల నుంచి అందరూ జనం చెప్పుకుంటున్నారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ టోటల్గా పడిపోయిందని. కానీ డేటా చూస్తే అది
వాస్తవం కాదనిపిస్తుంది. హైదరాబాదులో అద్భుతమైన అభివృద్ధి. దేనికంటే ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. దానికే అందరూ ఇక్కడ ఉండటానికి చాలా ఇష్టపడతారు. దాంతోపాటు దేశంలో మరెక్కడే లేని విధంగా ఇక్కడ కమర్షియల్ స్పేస్కు విపరీతమైన డిమాండ్ ఉంది. దేనికంటే కనెక్టివిటీ అలా ఉంది. మొత్తం ప్రపంచానికి హైదరాబాద్తో ఉన్న కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు. ఇటీవల అంటే మొన్న వేసిన ఏదైతే ఆక్షన్లో రాయదుర్గంలో ఒక ఎకరం పొలం 237 కోట్ల రూపాయలు పలికింది. ఇది ఒక రికార్డ్ బ్రేక్. దేశంలో మరి ఎక్కడా లేని విధంగా. అక్కడ ఏమైనా లంకె బిందెలు ఉన్నాయా, లేకపోతే గోల్డ్ మైన్స్ ఉన్నాయా, ఎందుకు అంత రేట్ పలుకుతుంది అనేది కనుక చూసినట్లయితే ఆ స్పేస్, ఆ ప్లేస్కు ఉన్న వాల్యూ అలాంటిది. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పశ్చిమ కారిడార్ ఏదైతే ఉందో అక్కడ ఆర్థిక టెక్నాలజీకి సంబంధించిన ఏకో సిస్టమ్కి ఈ పెరిగిన రేట్లు అద్దం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ అంటే ఈ రాయదుర్గ్ అనేది ఐటీ హార్ట్ బీట్ అనుకోవచ్చు. అంత సెంటర్లో ఉంది. హైటెక్ సిటీకి, గచ్చిబౌలికి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఈ ఏరియా చుట్టూ ఉన్న మధ్యలో ఉన్న ప్రాంతమే రాయదుర్గం. అందుకే ఈ ప్రాంతానికి అంత విలువ ఉంది. అది సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్గా మారిపోయింది సెంట్రల్లో ఉండేసరికి. అందుకే అంత రేటు వచ్చింది దానికి. 237 కోట్ల రూపాయలంటే ఒక ఎకరం. అసలు అంత డిమాండ్. ఎందుకు అంత డిమాండ్ అంటే ఇక్కడ ఎంఎన్సి కంపెనీలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన యాక్టివిటీ బాగా జరుగుతుంది. జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అన్నీ ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే అవి ఏం చేస్తాయంటే ఆ కంపెనీలకు, ఎంఎన్సి కంపెనీలకు సంబంధించిన ప్రముఖ కంపెనీలు అవన్నీ బ్యాక్ ఎండ్ మొత్తం అక్కడే జరుగుతుంది. ఏఐకి సంబంధించి డేటా సెంటర్, అలాగే ఫైనాన్సు, ఆర్ఎండి, రీసెర్చ్ కార్యకలాపాలన్నీ ఆ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. అందుకే అంత డిమాండ్ ఉంది దానికి. ఇప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కావాలంటే ఈ ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్కు. ఇక మనం ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే కనెక్టివిటీ చూస్తే హైదరాబాద్ మెట్రో ఉంది అక్కడ, అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. ఏదైనా ఒక ఐటీ ఉద్యోగికి కానీ, ఐటీ కంపెనీ, ఒక ఎంఎన్సి కంపెనీకి కానీ, ఎవరైతే గ్లోబల్ ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళకి కానీ చాలా అనుకూలమైన లొకేషన్ కాబట్టి ఈ ప్రాంతానికి అంత డిమాండ్ ఉంది. చాలా అనుకూలమైన లొకేషన్, కనెక్టివిటీ ఉంది, మొత్తం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. దాంతో ఈ మొత్తం హైటెక్ సిటీ ఆ ఏరియా అంతా మధ్యలో ఉండేసరికి ఇంత డిమాండ్ వచ్చేసింది దీనికి. మరోపక్క ప్రభుత్వం కూడా చాలా సదుపాయాలు ఇస్తుంది. లిటిగేషన్ ఫ్రీ, ఎలాంటి లిటిగేషన్ లేదు అక్కడ. భూమి కొంటే క్లియర్ టైటిల్, ఏదైనా నిర్మించుకోవచ్చు. క్లియర్ టైటిల్ కాబట్టి ఐటీ టవర్స్ కానీ, కమర్షియల్ స్పేస్ కానీ, హోటల్స్ కానీ, హై అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కానీ ఏదైనా నిర్మించుకోవచ్చు. అందుకే అక్కడ ఆ ల్యాండ్కు అంత పరిమిత భూమి ఉంది కాబట్టి ఆ పోటీలో అంత వాల్యూ వచ్చేసింది. అయితే ఆసక్తికరమైన విషయం మీకు చెప్తా. చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నారు. అప్పుడు ఇదంతా రాళ్ల భూమిగా అనుకునేవాళ్ళు అందరూ. 1995 నుంచి 2004 వరకు ఈ ఏరియాలో భూమి విలువ ఎంత ఉంది అంటే 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు ఉంది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని స్టార్ట్ చేశారు. సైబరాబాద్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, ఐటీ పాలసీలు. ఆ తర్వాత ఆయన టర్మ్ అయిపోయింది, వైఎస్ పాలన వచ్చింది 2004 నుంచి 2009 వరకు. అప్పుడు ఈ ప్రాంతంలో ఒక ఎకరా భూమి విలువ ఇదే ఏరియాలో కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే మొన్న 237 కోట్ల రూపాయలు ఒక ఎకరం పలికిందో అక్కడ చంద్రబాబు హయాంలో 20 లక్షల నుంచి 50 లక్షలు ఉంటే వైఎస్ పాలనలో 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల ధర పలికింది ఆ భూమి. ఆ తర్వాత తెలంగాణ పాలన వచ్చింది. 2014 నుంచి 2023 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. అర్బన్ గ్రోత్ విపరీతంగా పెరిగింది. కోకాపేట్లో 100 కోట్లు పలికింది భూమి. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 2025లో మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరం భూమి ఇదే రాయదుర్గంలో 177 కోట్లు పలికితే ఇప్పుడు 237 కోట్లు పలికింది. అంటే అసలు ఈ ప్రాంతం అభివృద్ధికి సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఐటీ ప్లస్
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కు సంబంధించిన ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, అలాగే ప్రపంచ స్థాయి కనెక్టివిటీ ఈజీగా అందరికీ, నేను చెప్పాను కదా, మనం మెట్రో ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఆ అద్భుతమైన లొకేషన్ కాబట్టి ఈ ప్రాంతం ఇంత విలువ కలిగిన ప్రాంతంగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ బీజం, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్, తెలంగాణ పాలనలో అగ్రెసివ్ అర్బన్ గ్రోత్ మూలంగానే ఇలా తెలంగాణలో ఇంతటి అభివృద్ధి చూసుకోవచ్చు. ఇండియాలో మరే పట్టణంలో లేని విధంగా మన హైదరాబాద్ అయితే అద్భుతమైన అభివృద్ధి. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దేనికంటే ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, అన్ని రకాల, అంటే ఇక్కడ అందరూ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. మనం చూడవచ్చు, ఇక్కడ డౌట్ ఉండదు ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందా లేదా. అంటే ఇప్పుడు మనం చూసాం, పక్కనున్న రాష్ట్రంలో అమరావతి లాంటి సమస్యలు లేవు, ఇంకా వేరే రకాలైన సమస్యలు లేవు. అంటే నేను చూపించాను కదా మీకు, చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ప్రాంత అభివృద్ధికి, వైఎస్ కూడా అభివృద్ధికి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, అన్ని ఏ గవర్నమెంట్ మారినా ఇక్కడ అభివృద్ధిపై ఎఫెక్ట్ పడదు. అందరూ ఈ ప్రాంత అభివృద్ధికే ట్రై చేస్తారు. కాబట్టి పొలిటికల్గా అలాంటి థ్రెట్ లేదు, కాబట్టి ఎంఎన్సీ కంపెనీలు ఇక్కడ రావడానికి ఆసక్తి చూపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.